మేము 83 పూర్వం కూడా చెప్పంటున్నాం. వారు సిరిసిల్ల నియోజకవర్గం ఆ ప్రాంతం వాస్తుడైనప్పటికీ కూడా ఏదైతే ఉందో జగిత్యాల వారి విద్యాభ్యాసం ఇక్కడ చేయబడుతున్నప్పటికీ ఆయన విద్యార్థి దశ ఎక్కువ ఇక్కడికి వచ్చింది. ఆ విద్యార్థి దశ ఎక్కువ ఇక్కడ గడవడంతో వారికి పరిచయం అందరితో కలిగి ఉండడం చెప్పండి. నాకు అప్పటికెళ్ళి వారితో సంబంధాలు కలిగి ఉండి కూడా రాజకీయంగా 83, 84 టీడీపీ పార్టీలో కలిసి ప్రయాణం చేసిన తదుపరి కాలంలో నేను టీడీపీని విభేదించి కాంగ్రెస్ పార్టీలోకి రావటం వారిని కొనసాగటం తదుపరి కాలంలో ఏదైతుందో అన్నడు వారినిట్లే వివక్ష గురి చేసింది. కేసీఆర్ గారిని కూడా ఏదైతుందో తెలుగుదేశం పార్టీ వివక్ష గురి చేసింది, ఒకది చులకం చేసింది. ఆయన ఆనాడు ఎందుకైనా మంచి నా కూడా ఇది మంచి జరిగిందని చెప్పని ఆనాడు ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రాజీనామా చేసి ఉపసభాపతి పదవికి కూడా రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి తెలంగాణ సాధకుడు ఉద్యమ నాయకుడు ఏదైతుందో మన జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని చెప్పండి. భద్రంగా అట్లే దాచిపెట్టి ఏప్రిల్ 25 రిపోర్ట్ వస్తే ఆ వెంటనే దాన్ని దుమ్ము దులిపి మరమ్మతులుగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలి కదా. ఇప్పుడు అయిపోయింది, ఏప్రిల్ గడిచిపోతుంది, మే అయిపోతే జూన్లో కాలం వస్తే మళ్ళీ పని చేయరాదు. కానీ సాయిల్ టెస్టింగ్ లేదు అని చెప్పి అంటున్నా. నీ సాయిల్ టెస్టింగ్ చేయాలన్నా కానీ నీ మళ్ళీ ఎండకాలం వస్తే సాయిల్ టెస్టింగ్ కాదు. వాళ్ళు ఏమంటారు, నెల లోపల చెప్తా అని చెప్పి నీకు నెల కాదురన్న ఆయన మళ్ళీ నీకు ఎండకాలం వచ్చేదాకా కూడా జనవరి వచ్చేదాకా కూడా సాయిల్ టెస్టింగ్ కాదు. సాయిల్ టెస్టింగ్ అయితేనే కానీ డిజైన్ రూపొందించబడి అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని చెప్పంటున్నాను నేను. అన్నాడు కేసీఆర్ గారు ఏదైతుందో వారి దూరదృష్టితోని ఏ ప్రణాళిక నదీ జాలలపై ఆధారపడి తెలంగాణ రాష్ట్ర నిర్మాణం చేపట్టబడే అవకాశం ఉన్నదో ఆ నిర్మాణానికి కొరకు ఏదైతుందో ఆయన ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే ఇవాళ చివరికి ఏమైపోయిందంటే ఈ రేవంత్ రెడ్డి కుట్రతోని ఆ కుతంత్రాలతో ఏదైతుందో మన తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు రైతాంగం సాగు అంత అంతకరమైనటువంటి పరిస్థితి ఏర్పడబోతుందని చెప్పండి. ఏదైనా కానీ మంచి చేయాలని చెప్పి ఏదైనా మంచి చేయాలి. మంచి చేసే శాత కాకుండా సపరేట్ చూసుకుంటే మంచి చేసే శాత కాకుంటే చూసుకుంటే చేడు చేయాలి కీడు చేయాలని చెప్పి ఎప్పుడు తలంతుందని చెప్పండి. రైతు బంధు 10,000 ఇస్తే కేసీఆర్ గారు ఈయన 15,000 అన్నాడు. అందరు సంబరపడ్డారు రైతులు అందరూ కూడా. కేసీఆర్ 10,000 ఇచ్చి మంచి చేసిండు, కానీ రేవంత్ రెడ్డి అయితే ఇంకా 5,000 ఎక్కువ చెప్పడంలో చెప్పిన మాలంటారు. కొంత మన దగ్గర ప్రభావం చూపలేదు కానీ బయట ప్రాంతాల ప్రభావం చూపింది. కాంగ్రెస్ అధికారానికి వచ్చింది. మరి ఏమైంది, నువ్వు ఇచ్చిన అవే 15,000 3 పంటలు ఎగ్గొట్టిండు అని చెప్పి అంటుంది. ఇవాళ ఏమైంది, ఎవరికైనా 5 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు ఉంటే కేసీఆర్ గారు ఏకమొత్తంగా రైతు బంధు ఇచ్చిండు, 5 ఇచ్చిన 10 ఇచ్చిన. ఇవాళ ఏం చెప్తుండో నేను ఒక ఎకరానికి ఇస్తా 6,000 అని చెప్పాను, 1 ఎకరానికి ఇచ్చేట ముందుగా. రేపు కేసీఆర్ గారు జగిత్యాలకు వస్తున్నారు కాబట్టి నేను మళ్ళీ ఇంకొక ఎకరానికి ఇస్తాను. 1 ఎకరానికి పెద్దన్న నీకు ఆయన ఉన్న 10 ఎకరానికి వస్తుంది ఆశపడ్డు గమనిస్తున్నావు. నేను అందరు కూడా గమనించండి చెప్పంటున్నా. నిన్నటి దాకా ఇచ్చింది 1 ఎకరానికి, రేపు నీకు నాకు ఎంత ఉన్నా కానీ మళ్ళీ ఇవ్వబోయేది 1 ఎకరానికి. నిన్న 6,000 ఇచ్చిండు, రేపు 6,000 ఇస్తాడు. నాటు 10 ఎకరాలు ఉన్నదే నాకు అంటే 10 ఎకరాలకే 10 ఎకరాలు రావాలని కోరుకుంటా కదా. వాడు ఇచ్చేది ఎంతకి ఇస్తుండో ఎకరము ప్లస్ ఎకరము 2 ఎకరాలు, 5 ఎకరాలు అట్లా పడి ఉంటుంది. వాడు చూడు కథ నిజమే మరి అది కూడా ఆడే పెట్టారు, బెల్ట్ షాపులు పెట్టారు.